అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. నా పేరు శాశ్విత. నేను సిబిటి శ్రీకాకుళం విద్యార్థిని. నేను చెప్పబోయే పాఠం పని ఉందని ప్రాణం ఉంది. ప్రశ్న మరొక్కసారి, పని ఉందని ప్రాణం ఉంది. ప్రియమైన దేవుని వారిలారా, ఈ భూమి మీద పుట్టుకొస్తున్న మనిషి పెరిగి పెద్దవాడవుతుంటే ముందుగా తనను కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించి వారి కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత భార్య, పిల్లలు అంటూ సగ జీవితం కుటుంబానికి దారిపోస్తాడు. ఇలా ప్రతి మనిషి తన వారి జ్ఞాపకంలో ఉండాలని ప్రయత్నించి మరణిస్తున్నారు. కానీ నీ రూపురేఖలు నీ తల్లికే తెలియక ముందు ఎన్నో కోట్ల శుక్ర కణాలలో నీటి బిందువుగా రాలిపోవలసిన నిన్ను తల్లికే తెలియకుండా తల్లి గర్భంలో ప్రవేశపెట్టి అవయవ నిర్మాణాన్ని చేసి ఈ భూమి మీదకు తీసుకొని వచ్చిన ఆ కన్న తండ్రి అయిన దేవుని గురించి ఆలోచించే వారు ఎవరున్నారు చెప్పండి. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు అవయవాలనివ్వరు. పుట్టాక వానికి గాలి అవసరమని గాలిని సృష్టించలేరు. మరి తల్లి గర్భంలో చిన్న కణంగా ఉన్న నిన్ను, నన్ను ఈ మహా ఆకారంగా మార్చింది ఎవరు అని ఏ రోజైనా ఆలోచించారా? అసలు ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాం ఆలోచించండి. పుట్టుక పేరుతో ఈ భూమి మీదకి వస్తున్నాం. అలాగే మరణం తర్వాత ఎటు వెళ్తాము అని ఏ మనిషి అన్నడూ ఆలోచించడం లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ ప్రపంచంలో ఏ మనిషి దగ్గర దొరకదు, ఏ పుస్తకంలో దొరకదు. ఒక్క క్రీస్తు దగ్గర, ఆ క్రీస్తుని ధరించిన క్రైస్తవుని దగ్గర, బైబిల్ దగ్గర తప్ప. ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకుందాం. అట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అందరికీ వందనం.